తీసుకురా. ఆగండి. ఏమిటిది? ఏమైతే నీకెందుకు? నేను చెప్పిన చోటు తీసుకెళ్ళు. చూస్తాను, ఎక్కించండి. ఈ దొంగసారాన్ని తీసుకెళ్ళను. మాట్లాడవా ఖర్చులో పొట్టి పెడతాను. ఎక్కించండి. లెఫ్ట్ తిప్పు. నిన్నే లెఫ్ట్ తిప్పు. ఎక్కడ తీసుకెళ్తున్నావు? మాట్లాడవే. నిన్నే పోలీస్ స్టేషన్. వీళ్ళు దొంగసారా తీసుకెళ్తున్నారు. ఇదిగోండి సరుకు. ఐసి కానిస్టేబుల్స్ వాళ్ళ లోపల తీసుకెళ్ళండి. కమాన్. వెల్ డన్. నీ పేరేంటి? రాజా సార్. యూ హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్ రాజా. లోపలికి వచ్చి కంప్లైంట్ రాసేయండి. నువ్వు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పుకోవడమే కాదు, ప్రభుత్వంతో చెప్పి పారితోషం కూడా ఇప్పిస్తాను. సార్, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇట్స్ మై డ్యూటీ టు కోఆపరేట్ విత్ యువర్ డిపార్ట్మెంట్, నాట్ ఫర్ రివార్డ్. పోస్ట్ గ్రాడ్యుయేట్ ని. మరి రిక్షా ఎందుకు తొక్కుతాను? దేశాన్ని పైకి లాగలేకపోయినా కనీసం రిక్షాను లాగుతామని ప్రయత్నిస్తున్నాను. గుడ్. నీలాంటి వాళ్ళని నేను లైక్ చేస్తాను. కంప్లైంట్ రాసివు. అలాగే సార్. నీ పేరేమిటి? కమాన్ చెప్పు, నీ పేరేమిటి? సిఐ గారు, మీరు కొత్తగా వచ్చారు, మా సంగతి బాగా తెలియదు మీకు. మీ సంగతి తెలుసుకోవడానికే మీ పేర్లు అడిగాను రా ఇడియట్స్. మీరెవరో, మీ యజమాని ఎవరో చెప్పండి. ఈ సారాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మా ప్రాణాలైనా ఇస్తాం కానీ మా బాస్ పేరు మాత్రం చెప్పం. ప్రాణాలు ఇవ్వాల్సింది దేశం కోసం రా, దేశ ద్రోహుల కోసం కాదు. పగటి వేళలో ప్రజాప్రభుత్వం, చీకటి పడ్డాక రౌడీ రాజ్యం రాజ్యం చేస్తుంటే చూస్తూ ఊరికే చేతగానే మనిషి కాదురా ఈ నివాస్. హలో, ఎవరు? నేనండి, అరుణని. హలో సార్, మీరా? నమస్కారం సార్. అదే అదే లేదు సార్, సారా తీసుకొచ్చిన వాళ్ళు మీ వాళ్ళని నాకు తెలియదు సార్. అలాగే సార్, ఇప్పుడే పంపించేస్తాను. సార్, గొడవ అవుతుందేమో, ఒక్క ట్యూబ్ మాత్రం ఇక్కడ ఉంచేసి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మొత్తానికి మీరు భలేవాళ్ళయ్యా. మీరు ఆయన తాలూకు మనుషులే నాకు చెప్పరే? రెడ్డప్ప గారికి మీకు సంబంధం ఉన్నట్టు మాకు మాత్రం ఏం తెలుసయ్యా? కానిస్టేబుల్స్, లాక్ దెమ్ అప్. రాస్కెల్స్, మీరెవరో నాకు చెప్పరా? మీ ప్రాణాలు తీయకుండానే మీ బాస్ పేరేంటో తెలుసుకున్నాను రా. కానిస్టేబుల్, వీళ్ళిద్దరిని జాగ్రత్తగా చూడు. ఆ రెడ్డప్ప సంగతి నేను చూస్తాను. మిస్టర్ రెడ్డప్ప. ఇన్స్పెక్టర్, ఈ ఇంటికి ఎంతో మంది పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు నాకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారు, కానీ ఇలా ఖాకీ బట్టలతో రాలేదు. మీకు రెండు ముఖాలు ఉన్నాయని వాళ్ళకి తెలుసుండదు. తెలిస్తే ఏ పోలీస్ ఆఫీసర్ అయినా యూనిఫామ్ లోనే వచ్చిండేవారు. నాకున్నది ఒక్కటే ముఖం, ప్రజాసేవకుడి ముఖం. పేద ప్రజలు నా ఊపిరి, కార్మిక సోదరులు నా రక్తం, కర్షక సోదరులు నా కళ్ళు, ఇనుప సంఖ్యలు వరించబోయేవి మీ చేతులు. ఇన్స్పెక్టర్, ఎస్, మీరు దొంగసారా రవాణా చేస్తున్నారని మీ మనుషులు ఎదురు సాక్ష్యం చెప్పారు. ఇప్పుడు సరుకు కూడా నా అధీనంలోనే ఉంది. ఏ ముఖం చాటు చేశారు? ఎవరో ఇద్దరు అడ్రస్ లేని మనుషుల మాటల్ని ఆధారం చేసుకుని నా ఇంటి మీదికి రావటం నువ్వు చేసిన సాహసం కాదు, కర్తవ్యం. కర్తవ్యం
ధైర్యం పేరుతో నిర్దోషుల మీదకి వస్తావా? నిర్దోషినని మీరు చెప్పుకుంటే సరిపోతుందా? దోషినని చెప్పే హక్కు నీకు లేదు. ఆ నిర్ణయం చేయవలసింది కోర్టు. కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలని. ఆ సాక్ష్యాలు నేను సేకరించలేను కదా మీ అభిప్రాయం? యువర్ రాంగ్. ఏ నాటికైనా సరే నేను కోర్టుకి ఈడ్చుకెళ్ళి న్యాయస్థానం ముందు తల దించుకునేలా చేస్తాను. ఎస్ మిస్టర్ నివాస్. సార్, ఒక నిందితుడిని అరెస్ట్ చేయడంలో మీ సహకారం నాకు కావాలి. నేరస్తుల్ని పట్టుకోవటం మన వృత్తి. అందులో నా సహకారం కోరేదేముంది? సార్, నేను అరెస్ట్ చేయాలనుకుంటున్నది రెడ్డప్పను. వాట్? ఎస్ సార్. రెడ్ హ్యాండెడ్ గా దొరికాడా? నో సార్. దొంగసార రవాణా చేస్తున్న 2 నేరస్తుల్ని రాత్రి పట్టుకున్నాను. వాళ్ళ ద్వారా ఆ సరుకు రెడ్డప్పదే అని తెలుసుకున్నాను. సారీ మిస్టర్ నివాస్, కేవలం వాళ్ళ వాంగ్మూలం ఆధారంగా నువ్వు రెడ్డప్పను అరెస్టు చేయలేవన్న సంగతి నీకు తెలుసు. పైగా అతను పలుకుబడి గలవాడు, పరపతి గలవాడు. అవసరమైతే ఈ విషయాన్ని రచ్చకీడ్చి అసెంబ్లీలో గొడవ కూడా చేయించగలడు. అలాగని నేరస్తుల్ని నలుగురిలో తిరగనివచ్చంటారా? అని నేను అనను. కానీ అతను తాచుబాబు లాంటి వాడు. అలాంటి వాడిని సమయం చూసి పడగ మీద కొట్టాలి గాని తోక తొక్కి రెచ్చగొట్టి వదలకూడదు. ఓకే సార్. అతను పడగ విప్పే సమయం కోసం నేను ఎదురు చూస్తుంటాను. గుడ్ లక్. సార్ సార్ ఎవరు? సార్ నమస్కారం అండి. నమస్కారం. నా పేరు రాజా. ఓ రా బాబు, కూర్చో. నేను రిక్షా తొక్కేవాడిని. తెలుసు. అయితే కూర్చోకూడదా? రిక్షా తొక్కే మనిషి ప్రధానమంత్రి కుర్చీలో కూడా కూర్చునే హక్కున్న ప్రజాస్వామ్య దేశం ఇది. ఇంట్లో సోఫాలో కూర్చుంటే తప్పులేదు. కూర్చో. మమ్మీ నేను రెడీ. చూడమ్మా, నిన్ను రోజు కాన్వెంట్కి తీసుకెళ్ళడానికి రాజా కూడా రెడీ. నమస్తే. నమస్తే. మమ్మీ, ఆయన చూడు నాకు నమస్కారం పెడుతున్నారు. తప్పు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి నమస్కారం పెట్టకూడదు. హలో రాజా, ఎంతసేపు ఎంత వచ్చి? నమస్కారం సార్. ఎవరు కనిపించినా నమస్కారం చేయడం మీకు అలవాటా? చూసావా రాజా, ఆటం బాంబ్ కంటే పవర్ఫుల్ మాను. దీన్ని ఎలా భరిస్తావో. రోజు దీన్ని కాన్వెంట్కి తీసుకెళ్లి తీసుకురావడమే కాదు, దీనికి ట్యూషన్ కూడా చెప్పాలి. మీ కుటుంబంలో మంచితనం చూస్తుంటే నాకు మనుషుల మీద నమ్మకం పెరిగిపోతుంది సార్. డోంట్ బి సిల్లీ రాజా. నీ మీద నమ్మకంతోనే పాప నీకు అప్పు చెప్తున్నాను. పాప నీ దగ్గర ఉంటేనే భద్రంగా ఉంటుంది. అను, వెళ్ళి బ్యాగ్ తెచ్చుకోమ్మా. స్కూల్కి టైం అయింది, వెళ్ళు. సీట్లో కూర్చోను. పాపం, నువ్వు రిక్షా తొక్కుతుంటే నాకు కూర్చోవాలంటే బాధగా ఉంది. నువ్వు రిక్షాలో కూర్చుని ఉన్నా నిలబడి ఉన్నా ఒకటేనమ్మా. అయితే నేను దిగి నడవనా? నువ్వు దిగి నడిచినా పట్టుకూటి కోసం ఎవరినో ఒకరిని ఎక్కించుకో తప్పదమ్మా. నువ్వు కూర్చో. అవును, నువ్వు రిక్షా ఎందుకు తొక్కుతున్నావు? నేను రిక్షాలో ఎందుకు కూర్చున్నా? చెప్పు. 5 ఏళ్ళ నుండి నీకు వచ్చిన ఆలోచన ఇన్నేళ్లుగా పరిపాలించే వాళ్ళకి రాలేదమ్మా. వచ్చుంటే ఈ తేడాలే ఉంటాయి కావు. నాకేం అర్థం కావట్లేదు. నీకు అర్థం కాకపోవడమే మంచిదిలే. అర్థం అయితే పసిదానివని కూడా చూడకుండా నిన్ను నక్సలైట్ అంటారు. సాయంత్రం 4 గంటలకల్లా వచ్చేయాలి. అలాగేనమ్మా. అంకుల్, టాటా. పాప, ఒక రిక్షా తోలుకు నువ్వు అంకుల్ అని పిలవగలిగావంటే నువ్వు ఈ దేశంలో పుట్టవలసిందని కాదమ్మా. మామా, ఓ తిప్పే మామా, ఏటలా పారిపోతావు? పోట్ల గీతం చూసినా పొడుసు పిల్లని చూసినా నాకు మాసంటాడే. ఇల్లు చూస్తుంటే నాకు గుడ్డ తోడగానే ఉంది. నీ పప్పు ముడి, తిప్ప ముఖం ఏ సుప్పనాటి ముఖానికి దక్కుతుందో అని నాకు బెంగగా ఉంది. నాకు బెంగగానే ఉంది. ఇక నన్ను వదిలిపెట్టవే, నే పెళ్లి చేసుకోరు. నేను మంగమ్మ మనవరాల్ని. ఈ సాకిరేవు మీద ప్రమాణకు చేసి చెప్తున్నా. నీ చేతితోటి తాళి కట్టించుకుంటా, నీతోనే కాపురం చేస్తా. అందరూ సూత్రా నన్ను వదిలేవే. చీడే మగాడు, ఏలుకొర మగడంటే పారిపోతున్నాడు.